నేటి పంచాంగం వివరణ మార్చి 23, 2026 సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి పంచమి, సాయంకాలం 6:40 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం కృత్తిక, రాత్రి 8:50 వరకు. తదుపరి రోహిణి. యోగం విష్కంభ, మధ్యాహ్నం 12:22 వరకు. కరణం భవ, ఉదయం 7:57 వరకు. తదుపరి భాలవ, సాయంకాలం 6:40 వరకు. వర్జం ఉదయం 9:45 నుండి 11:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:35 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:51 నుండి 9:22 వరకు. యమగండం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. అమృతకాలం సాయంకాలం 6:35 నుండి రాత్రి 8:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంకాలం 6:24. తదుపరి నేటి రాశి ఫలాలు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఇక పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు కొంత శుభ ఫలితాలు కలగవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విడిపోయేంత గొడవలు అనేవి జరిగే అవకాశం ఉన్నందున కాస్త సమయం పాటించండి. ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు అత్యంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార నష్టం, భూ నష్టం, విద్యా నష్టం అనేది, ఉద్యోగ నష్టం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి తమ కుటుంబంలో ఇబ్బందులు తలెత్తి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఇక శ్రమపడ్డ ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళారంగంలో వారికి వారి యొక్క యత్నాలు ముందుకు సాగవు. వ్యవసాయదారులకు నిరాశకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, మహిళలకు కూడా నిరాశ తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకైతే కుటుంబంలో చిక్కులు ఎదురవ్వచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి.
అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం అంతగా సరిపోదు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో విశ్రాంతి అనేది ఉండదు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా కొంత నత్తనడకన సాగుతాయి. రాబడి అంతగా కనిపించదు. రుణదాతల ద్వారా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఇక విద్యార్థుల యొక్క ఆశలు ఫలించవు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు.
చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వివాదాలకు, అవమానాలకు, అలాగే అపార్థాలకి ఇంటిలో మీరు తావు ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల గొడవలు జరిగి చాలా మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనాన్ని పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మద్యపానం సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశిలోని విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరియు చేసే తప్పిదాల వల్ల కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా మంచి సమయం కాదు ఈరోజు. కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలంగా చెప్పొచ్చు ఈరోజు. మహిళలకి కుటుంబ సభ్యులతో కొన్ని రకాలుగా తగాదాలు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉన్నందున కాస్త మౌనం పాటించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అలాగే స్వామివారికి వడమాలను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు
అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కనబడుతుంది. విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కూడా లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ఏవైతే మీ ఇతరులతో అపోహలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి సయోధ్య అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తగినంత ధనాదాయం సమకూరడం వల్ల ఈరోజు మీకు అవసరానికి అన్ని విధాలుగా సరిపోతుంది. అలాగే ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను మరియు వ్యూహాలను రూపొందించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే టెక్నాలజీ రంగం వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులు అనేవి పట్టుదలతో సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న సాంకేతిక విద్య అవకాశం అనేది లభిస్తుంది. మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి విషయానికి వస్తే వస్తు వాహన లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. కాబట్టి
తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక అనుకోని వివాదాలతో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనుకోని అవమానాలు అనేవి ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయాలు మీకు అనుకున్న పనులలో విజయాన్ని సాధించేందుకు సహకరిస్తాయి. పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నూతన గృహాన్ని స్థలాలను కొనుగోలు చేస్తారు. కాకపోతే ఇంట బయట బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. సోదర వర్గం నుండి కూడా ఒక కీలక సమాచారం అందుతుంది. అలాగే సన్నిహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు కలుగుతాయి. అలాగే ధనపరమైన చికాకులు కొన్ని ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క యత్నాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప నష్టాల సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజంలో మరింత కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లక్ష్యాల కోసం యత్నిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలో ఉండవచ్చు. సాంకేతిక నిపుణుల యొక్క ప్రతిభ అనేది బయటపడుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే చేజారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో గొడవ పడకండి. సామరస్యంగా పరిష్కరించుకోవడం వలన ఆశీలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈ రోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమైన శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.